హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు యండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. డాక్టర్ ఫాస్టస్ అన్నాడతడు. ఏదో యాదృచ్ఛికంగా ఇదంతా జరగలేదు. మీరు హోటల్లో ఏ రూమ్లో దిగుతారు అన్న దగ్గర నుంచి ప్లాన్ వేసి మిమ్మల్ని ఇందులో ఇరికించారు. రామ్మూర్తి ఇంత గొప్పగా ప్లాన్ వేస్తాడు అని నేను ముందే ఊహించకపోవడం నా తప్పు. కానీ నన్నెందుకిలా? చెప్తాను. ఈరోజు సాయంత్రం మీరు ముఖ్యమంత్రికి రిపోర్టు ఇవ్వాలి. ఈ రామ్మూర్తి మీతో పెట్టబోయే బేరం ఏమిటంటే, నీళ్లలో కలిపితే డి ఆలం అన్న మందు చాలా అపాయకరమైందని మీరు రిపోర్ట్లో సూచించాలి. అది కలిపితే మరింత ప్రమాదం అని వ్రాయాలి. దానివల్ల అతడికేం లాభం? అతడికి లాభం లేకపోయినా లోహియాకి నష్టం. ఈ ముగ్గురిలో లోహియా ఒకడు. చెప్పానుగా, ఈ ముగ్గురు ఒకరినొకరు రాక్షసుల్లా పీకు తినడానికి ఎప్పుడూ చూస్తూ ఉంటారని. డి ఆలం ఫ్యాక్టరీ లోహియాది. మీరిచ్చే రిపోర్టుతో అతడు నాశనం అవుతాడు. ఈ యుద్ధంలో మూడో వాడెవడు? అతడు తాపీగా నా తండ్రి జీకే జి కృష్ణమూర్తి అన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క బాంబులా తగులుతుంది ఫాస్టస్కి. అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. దగ్గరగా వచ్చి అతడి చేతులు పట్టుకుని నాకంతా అయోమయంగా ఉంది అన్నాడు. నేనేం చెయ్యను? మీరు మీ రిపోర్టు ఇవ్వండి డాక్టర్ ఫాస్టస్. మీరు మీ రిపోర్ట్ ఇవ్వండి డాక్టర్ ఫాస్టస్. వారం రోజులుగా నా మనసులో లేదు. అసలేమీ నా బుర్రకెక్కలేదు. ఏ పని మీద మీ ప్రభుత్వం నన్ను ఇక్కడికి పిలిపించిందో ఆ పని అసలే జరగలేదు. ఇక సాయంత్రం లోపులో ఏం రిపోర్ట్ ఇవ్వను అంటూ ఏదో స్ఫురించిన వాడిలా అన్నట్టు, నువ్వు లిమ్నాలజీ మనిషివేగా, పైగా నీకిక్కడ వాతావరణమంతా బాగా తెలుసు. ఆ రిపోర్టు నువ్వే ఇవ్వు, నేను సంతకం పెడతాను. నేను చేస్తున్నది తప్పు అని నాకు తెలుసు. కానీ ఈ పరిస్థితుల్లో ఇంకో మార్గం లేదు. నేను ఇవ్వబోయే రిపోర్టు మిమ్మల్ని మరింత ఇబ్బందిలో పడేస్తుంది డాక్టర్. ఎందుకని? నేను లోహియా తాలూకు మనిషిని కాబట్టి. మై గాడ్, మై గాడ్ అంటూ గొనిగాడు ఫాస్టస్. ఈరోజు నాకు మతిపోతోంది. అతడు మాట్లాడలేదు. నువ్వు జీకే కొడుకంటున్నావు, లోహియా మనిషి అంటావు. అతడు చెప్పడం ప్రారంభించాడు. చెల్లెలి ఫోటోలతో లోహియా తన తండ్రి మీద బ్లాక్మెయిల్ చేసి ఒత్తిడి తేవటం దగ్గర నుంచి తను లిమ్నాలజీ డాక్టరేట్ సంపాదించడం వరకు చెప్పాడు. నిజానికి మీ పక్కనే ఉండి లోహియాకి కావలసిన విధంగా రిపోర్టు సంపాదించి పెట్టడమే నా ఆశయం. ఇదిగో ఈ 2 రిపోర్టులు చూడండి. ఒకటి మా లిమ్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది. దీని ఆధారంగా మన పరిశోధనలు సాగించాలి. ఇదిగో ఇది 2వ రిపోర్టు. లోహియా తయారు చేసింది. డి ఆలం తప్ప మానవజాతిని రక్షించేది మరొకటి లేదని ఈ రిపోర్టు ఉవాచ. దీని మీద మీ చేత సంతకం పెట్టించుకోవడం కోసమే ఇన్నాళ్ళు మీ వెంట ఉన్నాను. కానీ నాకన్నా తారకేశ్వరి పెద్ద ఎత్తు వేస్తుందని నేను ఊహించలేదు. అతడు ఆగాడు. కిటికీలోంచి చాలాసేపు బయటకు చూశాడు. నెమ్మదిగా వెనుతిరిగి అన్నాడు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ప్రజల భవిష్యత్తుతో, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే అధికారం మనకేముంది? ఒక నిశ్చయానికి వచ్చినట్టు అతడి స్వరం స్ఫుటంగా పలికింది. మీరు ఉన్న యథార్థాన్ని ఉన్నట్లుగానే రిపోర్ట్ ఇవ్వండి డాక్టర్. ఒక లిమ్నాలజీ ప్రొఫెసర్గా మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పండి. అతడు ఆగాడు. దీనివల్ల నా తండ్రి మండిపడతాడు. లోహియా పగ తీర్చుకుంటాడు. ఇక రామ్మూర్తి సంగతైతే చెప్పనవసరం లేదు. అయినా సరే మీరు మామూలుగానే రిపోర్ట్ ఇవ్వండి. నాకు అర్థం కాని విషయం ఒకటి మిగిలిపోయింది. అడగండి డాక్టర్. శత్రుగృహంలోకి అంతటా దూసుకుపోయిన నిన్ను వాళ్ళేమీ చెయ్యలేదేం? అతడు జేబులోంచి పిస్టల్ తీశాడు. మా అండర్ గ్రౌండ్ ప్రపంచాన్ని ఈ 3 అంగుళాల వస్తువు శాసిస్తుంది ప్రొఫెసర్. నాకు ఏదైనా అపాయం జరిగిందని తెలిసిన మరుక్షణం నా అసిస్టెంట్ రాబోట్ వరకు ఎందుకు, వాణి చాలు. శత్రువుల్ని ఖండాలుగా నరికేస్తారు. మీకు చదరంగం ఆట తెలుసా? రాజు చావడు, కేవలం బంట్లని చంపుకుంటాడు. ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది. మీరు మీ పనిలో నిమగ్నమవ్వండి డాక్టర్. సాయంత్రానికి రిపోర్టు కావాలి. అది ఏదైనా సరే ప్రజలకి మంచి జరగటం కోసం. ఫాస్టస్ అతడి దగ్గరకు వచ్చి ఆర్ద్రమైన కళ్ళతో చూశాడు. దేశం కాని దేశంలో, ఒక మారుమూల ప్రదేశంలో ప్రజల కోసం, తన నగరం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం నిజాయితీగా తప్పించే ఒక మనిషిని కలుసుకుంటానని నేను బయలుదేరినప్పుడు ఊహించలేదు. దీనివల్ల నువ్వు ఎన్ని కష్టాల్లో ఇరుక్కుంటావో, రాక్షసుల కన్నా భయంకరమైన ఎంతమంది మరింత శత్రువువి అవుతావో నేను ఊహించగలను.
నీ నుంచి నాకు స్ఫూర్తి కలిగింది. అదే స్ఫూర్తితో సాయంత్రానికి రిపోర్టు తయారు చేస్తాను. నీ ప్రజలకి మేలు కలిగేలా ఆవేశంగా అన్నాడు. ఆ అనాలసిస్ కాగితాలన్నీ ఇక్కడ పెట్టి వెళ్ళు. అతడు తలూపి సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తాను. ముఖ్యమంత్రి మీ రిపోర్టు ఇచ్చే ముందు ముఖ్యమైన పాయింట్లు ప్రెస్కి చెబుతురు గాని సో దట్ ఇంకెవరూ ఈ రిపోర్టుని మార్చలేరు అని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 5 గంటలు కావస్తుంది. అదే హోటల్లో మీటింగ్ హాల్ రిపోర్టర్లతో కిటకిటలాడుతోంది. ముఖ్యమంత్రి ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరలేదు. 5 అవటానికి పావుగంట ఉందనగా లోహియా కారు వచ్చి ఆగింది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అతడిని చూసి లోహియా మరెవరూ గమనించకుండా నవ్వాడు. పని పూర్తి అయిందా అన్న ప్రశ్న ఉంది ఆ నవ్వులో. అతడు నవ్వలేదు. రాబోట్ వైపు చూశాడు. ఒకవేళ రిపోర్టులో డి ఆలం నిజంగా ప్రమాదకరమైందని తేలితే ఆ ఆవేశంలో బీపీ ఎక్కువై లోహియా అక్కడికక్కడే అతడిని కాల్చేయకుండా రాబోట్ సిద్ధంగా ఉన్నాడు. 449 జీకే కారు దిగాడు. కొడుకు వైపు ఫోటోలు తీస్తున్నావా అన్నట్టు చూశాడు. అతడి తండ్రికి లోపలికి వెళ్ళడానికి దారి చూపించాడు. 5కి ఇంకా 5 నిమిషాలు ఉందనగా ముఖ్యమంత్రి ఇంటి నుంచి బయలుదేరినట్లు కబురొచ్చింది. ప్రెస్ సర్కిల్స్లో చాలా ఉద్వేగం కనబడుతుంది. లోహియా జీకే ఒకే మీటింగ్కి రావటం అంతా హడావిడిగా ఉంది. 5 అవటానికి ఇంకొక నిమిషం ఉంది. ఫాస్టస్ ఇంకా రాలేదు. ఉండేది అదే హోటల్ కాబట్టి అతడు లిఫ్ట్ ఎక్కి ఫాస్టస్ దగ్గరికి వెళ్ళాడు. గది తలుపు తెరిచి ముఖ్యమంత్రి వస్తున్నారు ప్రొఫెసర్, మీరు కూడా వస్తారా అన్నాడు. ఫాస్టస్ మాట్లాడలేదు. అతడి దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఫాస్టస్ అని పిలిచాడు. జవాబు లేదు. భుజంపైన చెయ్యి వేసి ఇంకొకసారి పిలవబోతూ ఉండగా ఫాస్టస్ ముందుకు తూలిపోయాడు. అతడు వీపులో కత్తి దిగబడి ఉంది. ప్రాణం పోయి చాలాసేపు అయింది. బల్లపైన రిపోర్టు కాగితాలు లేవు. ఒక 5 రూపాయల స్టాంపు పేపర్ ఉంది. ఈ హత్య చేసింది నేనే అని దాని మీద వ్రాసి ఉంది. కింద బొటనవేలు ముద్ర ఉంది. అది చాలదన్నట్టు దాని మీద పూర్తి సంతకం కూడా ఉంది. వంకచక్కా రామ్మూర్తి అని. అప్పుడు అతడు పెట్టిన కేకకి ఆ గది గోడలు కదిలాయి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా చెదరకుండా సీరియస్గా ఉండే అతడు ఆ క్షణం రాక్షసుడే అయ్యాడు. అప్రయత్నంగా ఆ స్టాంప్ పేపర్ వెనక వైపు చూశాడు. చిన్న అక్షరాలతో చదరంగంలో చచ్చేది పావులే, రాజులు కాదు అని వ్రాసి ఉంది. అతడు దాన్ని తీసుకుని మెట్లు దిగాడు. అంతకు ముందంత ఆవేశం లేదు. అవును, చదరంగంలో చచ్చేది పావులే. ఏ పావుని చంపాలి? ఇది జరిగిన 10 నిమిషాలకి అతడు కారు కీచుమని శబ్దం చేసుకుంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అతడు వడివడిగా లోపలికి వెళ్ళాడు. అతడి మొహం ఆవేశంతో అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిలా ఉంది. లోపల ఇన్స్పెక్టర్ కూర్చుని ఏదో వ్రాసుకుంటున్నాడు. అతడి పేరు విజయ్. అతడికి 25 వయసు ఉంటుంది. గిరిజాల జుట్టు. అందంగా పొడుగ్గా ఉన్నాడు. మొహంలో అమాయకత్వం ఇంకా పూర్తిగా పోలేదు. కానీ దాన్ని చూసి ఎవరూ భ్రమపడకూడదు. 6 నెలల్లోనే ఆ ఊరిని గడగడలాడిస్తున్నాడు. పక్కనే పోలీస్ శివరామయ్య నమ్రతగా నిలబడి ఉన్నాడు. ఆ నమ్రత వెనక చిరు మందహాసం ఉంది. దాని వెనక ఐజీ ఆఫ్ పోలీస్ నుంచి క్లాస్ 1 వ్యభిచారి వరకు ఎవరిని ఎలా ఆడించాలో తెలిసిన లౌక్యం ఉంది. ఎవరికేం కావాలో అది ఇవ్వగలడు. తనకేం కావాలో తీసుకోగలడు. అతడి మీద స్టేషన్ వదిలేసి చాలామంది ఎస్ఐలు నైట్ డ్యూటీల్లో ఇంటికెళ్ళి పడుకుంటూ ఉంటారు. ఒకసారి అలాగే వెళ్ళిపోతే ఒక ఆవిడని భర్తని సెకండ్ షో నుంచి వెళ్తుంటే పట్టుకొచ్చి భర్తను లాకప్లో పెట్టి ఆవిడని రేప్ చేశాడు. తర్వాత పత్రికలకెక్కి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇంటికెళ్ళిపోయిన ఎస్ఐని దోషిగా నిర్ణయించి అతడిని ఉద్యోగంలోంచి తీసేశారు. ఇతడిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేశారు. అంతటి గత చరిత్ర వైభవం ఉన్నవాడు శివరామయ్య. అడుగుల చప్పుడుకి తలెత్తి చూశాడు ఇన్స్పెక్టర్. అప్పటికే అతడు దగ్గరగా వచ్చి టేబుల్ మీద విసురుగా కాగితాన్ని పడేస్తూ ఇతడిని అరెస్టు చేయాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ మొహంలో విస్మయం కనబడింది. అతడు అలా పోలీస్ స్టేషన్కు రావడమే ఒక వింత. కూర్చోండి అన్నాడు. నేను కూర్చోవడానికి రాలేదు ఇన్స్పెక్టర్. ఇక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో ఒక హత్య జరిగింది. ఒక విదేశీ ప్రొఫెసర్ దారుణంగా చంపబడ్డాడు. హంతకుడు తనే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇదిగో ఆ కాగితం. వెంటనే అతడిని అరెస్టు చేసి ముందు కూర్చోని మిస్టర్, తాపీగా కాగితం చేతిలోకి తీసుకుంటూ అన్నాడు విజయ్. హత్య జరిగిన సంగతి ఇంతకు ముందే తెలిసింది. అది మా జ్యూరిస్డిక్షన్ కాదు. ఆ ఇన్స్పెక్టర్ ఈ పాటికే అక్కడికి వెళ్ళి ఉంటాడు.
కానీ హంతకుడు ఉన్నది మీ జ్యూరిస్డిక్షన్. ఈ లోపులో ఇన్స్పెక్టర్ ఆ కాగితాన్ని చదవటం పూర్తి చేశాడు. తాపీగా తలెత్తి ఏం చేయమంటారు అని అడిగాడు. ఆ ప్రశ్నకి కోపాన్ని అణుచుకుంటూ అది కూడా నేనే చెప్పాలా అన్నాడు వ్యంగ్యంగా. ఎక్కడో ఏదో హత్య జరిగింది. ఈ హత్య చేసింది నేనే అని వ్రాసి ఉన్న ఒక కాగితం తీసుకువచ్చి ఇస్తే దాని ఆధారంగా నేను ఆ పేరున్న వాడిని అరెస్టు చేయాలి. అంతేనా? ఇంపాసిబుల్. కుర్చీ వెనక్కి వాలుతూ అన్నాడు ఇన్స్పెక్టర్. క్షమించండి, నేను ఈ సాక్ష్యాన్ని స్వీకరించలేను. వాట్? అని అరిచాడు అతడు. అతడి గొంతు కీచుగా ధ్వనించింది. ఒకరిని హత్య చేసి ఆ చేసినవాడు దానిని స్టాంప్ పేపర్ మీద తనే దాన్ని చేసినట్లు వ్రాసి సంతకం పెడితే, పైగా అది చాలదన్నట్లు వేలిముద్ర కూడా వేస్తే ఇంకా ఇంతకన్నా సాక్ష్యాధారాలు కావాలా? కావాలి క్లుప్తంగా అన్నాడు విజయ్. విజయ్, దీన్నంతా ఎందుకు నువ్విలా తీసి పడేస్తున్నావో నాకు తెలుసు. ఎందుకు? వంకచక్క రామూర్తి నీ తండ్రి కాబట్టి. విజయ్ చటుక్కున లేచి నిలబడి మిస్టర్ అన్నాడు. అవును విజయ్, నిన్ను బదిలీ చేయించడానికి లోహియా అలజడి లేవనెత్తినప్పుడు నీ తండ్రి ఎందుకు డబ్బు వెదజల్లి ఆపు చేశాడో నాకు ఇప్పుడు తెలిసింది. ఆ రౌడీలు స్ట్రైక్ పేరున చేసిన అల్లర్లని అణచడానికి ఆ తండ్రి ద్వారా ఎందుకు నన్ను నియమించాడో ఆ క్షణం నేను ఊహించలేకపోయాను. నువ్వింకా నిజాయితీపరుడవనే భ్రమలోనే ఉండిపోయాను. నువ్వు నీ తండ్రి తోడు దొంగల్లా. విజయ్ మొహం జేపురించింది. ఈ మాటలే గాని ఇంకెవరైనా అని ఉంటే కటకటాల వెనక్కి తోసి ఉండేవాణ్ణి అన్నాడు. అవును, స్వయంగా చేతులతో చంపి పైగా ఆ విషయాన్ని స్వదస్తూరితో వ్రాసి ఇచ్చిన వాడిని ఏమీ చేయలేవు గాని నన్ను కటకటాల వెనక్కి తోస్తావు హేళనగా అన్నాడు అతడు. నీ తండ్రి నీకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా నువ్వు ఈ పని చేసి ఉండవచ్చు. నీ తండ్రికి వ్యతిరేకంగా లోహియా అంతటి వాడే నిన్ను బదిలీ చేయించలేకపోయాడు. కానీ నేను లోహియా కన్నా పెద్ద పాములాంటి వాడిని. నిన్ను బదిలీ కాదు, సస్పెండ్ చేయిస్తాను. సరిగ్గా 2 రోజుల్లో చూస్తూ ఉండు అన్నాడు. విజయ్ మొహంలో మార్పు కనబడింది. అతడి దగ్గరగా వచ్చి రాజీ చేసుకుంటున్నట్టు, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అతడు నా తండ్రి కానీ ఎవరు కానీ ఇక్కడ సమస్య అది కాదు. ఏమాత్రం తెలివైన లాయర్ అయినా ఈ కేసును క్షణాల మీద లేవగొట్టేస్తాడు అన్నాడు. నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు. ఇంత తేలిగ్గా లేవగొట్టబడే ఈ న్యాయస్థానం మీదే నాకు నమ్మకం లేదు. అందుకని నేనే ఈ చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను అని తాపీగా కుర్చీలో కూర్చుంటూ ఫోన్ దగ్గరికి లాక్కొని డయల్ చేశాడు. అటు నుంచి రిసీవర్ ఎత్తిన ధ్వని వినిపించగానే హలో సింహం అన్నాడు. నేనే అటు నుంచి వినిపించింది. నేనే మాట్లాడుతున్నాను. రేపొద్దున వంకాచక్క రామూర్తిని చంపెయ్యి. నీతో పాటు రాబోట్ని కూడా తీసుకువెళ్ళు. ఈ రాత్రికి పని జరిగిపోవాలి అంటూ ఫోన్ పెట్టేశాడు. అంతకన్నా పెద్ద సూచన అతడెప్పుడూ తన అనుచరులకి ఇవ్వడు. అప్పటి వరకు అదేదో మామూలు విషయంలా వింటున్న ఇన్స్పెక్టర్ మై గాడ్ అంటూ చప్పున వంగి ఫోన్ లాక్కునే లోపలే ఇదంతా జరిగిపోయింది. ఎంత ధైర్యం నీకు? మా ఫోన్ నుంచి మా ముందే మర్డర్ చేయమని చెప్తావా? నన్ను అరెస్ట్ చేయి ఇన్స్పెక్టర్. కానీ ఏమాత్రం తెలివైన లాయర్ అయినా కేసుని క్షణాల మీద లేవగొట్టేస్తాడు. నేను ఫోన్ చేసినట్టు నీ న్యాయస్థానానికి కావలసిన సాక్ష్యాధారాలు ఏమీ లేవుగా. విజయ్ కానిస్టేబుల్ వంక తిరిగి వెంటనే వెళ్ళి ఆ సింహాన్ని వాడి అసిస్టెంట్ని పట్టుకురా అర్జెంట్ అని అరిచాడు. అప్పటి వరకు స్తబ్దంగా ఉన్న ఆ పోలీస్ స్టేషన్ క్షణాల్లో చైతన్యవంతమైంది. మరో నిమిషంలో వ్యాను బయలుదేరిన శబ్దం వినిపించింది. అప్పటికి గాని విజయ్ కుదుటపడలేదు. తరువాత తన కుర్చీలో కూర్చుంటూ క్షమించు, ఈ రాత్రికి నీ సహచరులిద్దరూ నాకు అతిథులుగా ఉంటారు అన్నాడు. ఇలా హత్య చేయమని నేను చెప్పిన వాళ్ళందరినీ నువ్వు తీసుకువచ్చి లాకప్లో తోసేస్తూ ఉంటావా ఏమిటి? అంటే అర్థం కానట్లు అడిగాడు. ఒకవేళ నేను ఇదే ఫోన్ నుంచి నీ తండ్రి అయిన వంకచక్క రామూర్తికి ఫోన్ చేసి నీ శత్రువైన లోహియాని రాత్రికి హత్య చెయ్యి అని చెబితే నీ తండ్రిని కూడా ఇలాగే అరెస్టు చేసి తీసుకువచ్చి రాత్రి ఉంచుకుంటారా అని. ఆహా, ఊరికే అడుగుతున్నాను సుమా. విజయ్ మాట్లాడలేదు. అతడు లేచాడు. లేచి అన్నాడు, నీ చట్టాన్ని నీ న్యాయాన్ని చూసి నీకు సిగ్గువేయటం లేదు? నీకు తెలుసు నీ తండ్రే ఈ హత్య చేశాడని. అయినా అరెస్టు చేయవు. కానీ నా నుంచి ఎవరో ఫోన్ కాల్ అందుకున్న నేరానికి వాళ్ళని అరెస్టు చేస్తావు. శాంతి భద్రతల దృష్ట్యా నేనలా చెయ్య. శాంతి భద్రత? ఏది శాంతి? లక్షల మంది ప్రజల ఆరోగ్యం కోసం ఒక డాక్టర్ మన దేశానికి వస్తే తనకు జరిగే చిన్న నష్టం జరగకుండా ఉండడం కోసం
ఒకరు హత్య చేస్తే గో టు హెల్ విత్ యువర్ శాంతి అండ్ భద్రత అంటూ అక్కడి నుంచి లేచాడు. అతడు బయటకు వస్తుంటే సింహము రాబర్ట్ వ్యాన్ నుంచి దిగుతూ కనిపించారు. అరక్షణం పాటు వాళ్ళ కళ్ళు మాట్లాడుకున్నాయి. అతడు కారు దగ్గరికి వెళ్ళాడు. మరు క్షణం కారు కదిలిపోయింది. ఇంటికి వెళ్ళగానే అతడు ఫోన్ చేశాడు. ఎవరది? అటు నుంచి వినిపించింది. నువ్వెవరు? రామ్మూర్తి. నువ్వు స్టాంప్ పేపర్ మీద వ్రాసి ఇచ్చిన కొటేషన్కి కృతజ్ఞతలు. నిజంగా చదరంగంలో చచ్చేది పావులే. మన మధ్య ఆటలో ఇప్పుడు దెబ్బ తినబోయే పావు నీ కొడుకు. 2 రోజుల్లో అతడి ఉద్యోగం పోతుంది. నీ చేతనైతే రక్షించుకో అని ఫోన్ పెట్టేశాడు. ఆ రాత్రి 8ంటికి వాణి క్యారియర్ పట్టుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. ఏమిటిది అని అడిగాడు విజయ్. మా వాళ్ళు లోపలున్నారు, భోజనం తీసుకువచ్చాను అంది ఇంగ్లీషులో. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, వెనక్కి తీసుకువెళ్ళండి అన్నాడు ఇన్స్పెక్టర్. ఆమె కొంచెం సేపు వాదించింది. లాభం లేకపోయింది. ఆమె వెనుతిరిగింది. ఇది జరిగిన 5 నిమిషాలకి అతడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి, మా వాళ్ళకి క్యారియర్ తెస్తే కూడా ఒప్పుకోలేదుట అని అడిగాడు అమాయకంగా. మా లాకపులో ఉన్న వాళ్ళకి తిండి కావాలని మాకు తెలుసు, మీరు గుర్తు చెయ్యక్కర్లేదు అన్నాడు విజయ్ కటువుగా అక్కడి నుంచి. లాకపులో పెట్టిన 24 గంటల్లోగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలన్న సంగతి కూడా తెలుసనుకుంటాను మీకు. మరి ఏ ఛార్జ్ మీద హాజరుపరుస్తారు? అది మీకు అనవసరం. అట్నుంచి అర్థింపు. అది నటనో నిజమో తెలియదు కానీ వినపడింది. పాపం మా వాణికి సింహం అంటే అమితమైన ఇష్టంలా ఉంది. చేతులతో తినిపించదులేండి, క్యారియర్ అందచేయండి ఆమె తరఫున. ఇలాంటివి నేను చాలా చూశాను. అన్నం మెతుకుల మీద సందేశం రాసి అందించగల సమర్థుడివి నువ్వు. నిన్ను నమ్మను. రేపొద్దున ఎలాగూ మా వాళ్ళని వదిలేస్తారు మీరు. ఈ ఒక్క రాత్రికి క్యారియర్ తెస్తే ఏం పోయిందట? నీ పట్టుదల చూస్తుంటే అనుమానం మరింత బలపడుతుంది. సారీ అంటూ ఫోన్ పెట్టేయబోయాడు. ఒక్క మాట. ఏమిటి? మనిద్దరం ఎప్పటినుంచో ఏకవచనంలా సంబోధించుకునేటంత స్నేహితులమయ్యాము. వెటకారం ధ్వనించింది అతడి కంఠంలో. జవాబు చెప్పకుండా విజయ్ ఫోన్ పెట్టేశాడు. ఆ తరువాత 10 నిమిషాలకి ఆ వీధి చివరి చిన్న గొడవ జరిగింది. ఆ ప్రాంతంలో హిందూ ముస్లిం గొడవలెక్కువ కాబట్టి విజయ్ స్వయంగా వెళ్ళాడు. దానికోసమే చూస్తున్న వాణి అతడలా బయటకు వెళ్ళగానే క్యారియర్తో తిరిగి ప్రవేశించింది. ఈసారి కానిస్టేబుల్ ఉన్నాడు. ఆమె ఒక్క చిరునవ్వు అలాంటి వాళ్ళని 1000 మందిని గెలవగలదు. కానీ శివరామయ్య కాస్త తెలివిగా ప్రవర్తించాడు. పరోటా మధ్య కత్తిరించి పెట్టి పంపిన వాళ్ళని నా సర్వీసులోనే ఎరుగుదును అంటూ అన్నం అంతా కెలికి చూశాడు. ఏమీ దొరకలేదు. ఏముంటుంది, తెలగపిండి కూర, శనగపిండి చారు అంది. ఆ క్షణం ఆమెను చూసిన వారు ఇంగ్లీషులో కూడా ఆమె అంత బాగా మాట్లాడగలదని అనుకోరు. అచ్చు సింహానికి ఉంపుడుగత్తె లాగానే ఉంది. శివరామయ్య లాంటి వాడిని పావుగంట సేపు మేనేజ్ చేయడం వాణికి వెన్నతో పెట్టిన విద్య. లాకప్లో వాళ్ళిద్దరూ భోజనం చేశాక క్యారియర్ తీసుకుని వాణి వెళ్ళిపోయింది. ఈ లోపులో గొడవ సర్దుకుని విజయ్ తిరిగి వచ్చాడు. చాలా అలసటగా ఉంది. డ్యూటీ పూర్తి చేసుకుని వెళ్ళిపోబోతుండగా రిలీవర్ ఆ రోజు రావటం లేదని తెలిసింది. ఉసూరుమంటూ కూర్చున్నాడు. డ్యూటీ పూర్తి అవగానే శివరామయ్య సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. విజయ్ కుర్చీలో వెనక్కి కళ్ళు మూసుకున్నాడు. పోలీస్ స్టేషన్ అంతా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 10 అయింది. కుర్చీలోనే విజయ్కి నిద్ర పట్టింది. రాత్రి 1 గంట అవుతుండగా నిశ్శబ్దాన్ని చీలుస్తూ భయంకరమైన పేలుడు శబ్దం వినిపించింది. పోలీస్ స్టేషన్ గోడలు కదిలిపోయాయి. విజయ్ అదిరిపడి లేచే లోపులోనే బయట రోడ్డు మీద కారు బయలుదేరిన శబ్దం వినిపించింది. లాకప్ గోడకు రాజమార్గంలా చేసిన రంధ్రంలోంచి ఇద్దరూ బయటకు వెళ్ళిపోయారు. ఆ తరువాత సంఘటనలన్నీ 2 రోజుల్లో జరిగిపోయాయి. ఏ ఛార్జితో వాళ్ళని లాకప్లో పెట్టారో విజయ్ చెప్పలేకపోయాడు. పోలీస్ శివరామయ్య తనకేమీ తెలియదన్నాడు. పొద్దున్నుంచి విజయ్ డ్యూటీలో ఉన్నాడు. లోపల ఖైదీలు తుపాకీ మందు సంపాదించగలగడం దారుణమైన నేరం. పత్రికలు పోలీస్ డిపార్ట్మెంట్ అసమర్థతని తిడుతూ వ్రాసినాయి. అమాయకుల్ని లాకప్లో పెట్టినందుకు మరికొన్ని పత్రికలు సంజాయిషీ అడిగినాయి. సరిగ్గా 2వ రోజు సాయంత్రం 4ంటికి విజయ్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్లు వచ్చినాయి. అతడేమీ మాట్లాడలేదు. ఆర్డర్ సంతకం చేసి తీసుకుని బయటకు నడిచాడు. భోజనం క్యారియర్లో తెలగపిండి కూర, శనగపిండి మిశ్రమమే తుపాకీ మందు అని అతడికి తెలియదు. అసలు క్యారియర్ సంగతే అతడికి తెలియదు. అతడికి తెలియని విషయం ఇంకొకటి ఉంది. ఆ రోజు రాత్రి తనని రిలీవ్ చేయడానికి రాని ఇన్స్పెక్టర్ బలవంతంగా ఆపు చేయబడ్డాడని.
పోలీస్ స్టేషన్ ముందు కారు దగ్గర అతడు నిలబడి ఉన్నాడు. లోపల నుంచి మెట్లు దిగిన ఇన్స్పెక్టర్ దగ్గరకు రాగానే విజయ్ అన్నాడు. చూసారా, సాధించాను. విజయ్ ఆగాడు. అతడు మొహంలోకి మొదటిసారి సూటిగా చూశాడు. నిజమే, నువ్వు గొప్పవాడివి. 2 రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగంలో తీసేయించగల గొప్పవాడివి. అయినా ఇవేమిటి? ఇంకా గొప్ప పనులు చాలా అవలీలగా చేయగలవు నువ్వు. నువ్వు తలుచుకుంటే రాత్రికి రాత్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని మార్చేయగలవు. అయినా నువ్వు చేయలేని పని ఒకటుంది. నీకు తెలుసా అదేమిటో? హాయిగా నవ్వటం. అది నువ్వు చేయలేనిది. అనుక్షణం టెన్షన్తో, ఎవరు నీ మీద దెబ్బతీస్తారా అన్న భయంతో, ఎవరిని ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచనలతో బాధపడతావు. అందుకే నువ్వు నవ్వలేవు. నా ఉద్యోగం తీసేయించావు. కానీ ఏది? నా మొహంలో చిరునవ్వు చెరిగిపోయేలా చెయ్యి చూద్దాం. అది నీకు సాధ్యం కాదు. ఎందుకంటే నా మనసుకు నేను జవాబుదారీ కాబట్టి. నీ మనసుకి నువ్వు జవాబు చెప్పుకోలేవు కాబట్టి. గుడ్ బై. వెళ్ళిపోయాడు. అతడి మొహం పాలిపోయింది. కానీ క్షణంలోనే తేరుకున్నాడు. ఇలాంటి వాటికి అతడు అతీతుడు. కారు డ్రైవ్ చేసుకుంటూ అతడు ఇంటివైపు బయలుదేరాడు. కానీ మనసంతా ఏదో ఇరుకైన భావన. కారు పోర్టికోలో ఆపు చేస్తుంటే హాయ్ అన్న పిలుపు వినిపించింది. ఒక్క 18 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ అమ్మాయి జీన్స్ ప్యాంటు వేసుకుంది. పైన వేసుకున్న బనియన్ ఒంటికి అతుక్కుపోయినట్లుగా ఉంది. ఆ బనియన్కి రొమ్ముల మీద హిట్ మీ హియర్ అని వ్రాసి ఉంది. ఆ అమ్మాయి పేరు శైలజ, రామ్మూర్తి కూతురు. పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వచ్చి అతడి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంటూ, అబ్బా, ఈరోజు నాకెంత ఆనందంగా ఉందో చెప్పలేను అంది. నీకు ఆనందంగా ఉండడం నాకు సంతోషమే కానీ దాన్ని నువ్వు ఈ విధంగా ప్రదర్శించడమే బాగోలేదు. ఇంతకీ విషయం ఏమిటి? అదే, పెన్సివ్ మూడ్లో అన్నాడు. మా నాన్నకి నువ్వు గొప్ప సాయం చేశావుట. మహదానందపడిపోయాడు. ఏం సాయం? మా అన్నయ్య ఉద్యోగం పోబోతోందటగా. అందుకు ఆనందం. అతడికి షాక్ తగిలినట్టయింది. అందుకు ఆనందం ఏమిటి? మా అన్నయ్యకి ఏవో సిద్ధాంతాల పిచ్చి ఉందిలే. నాన్నతో దెబ్బలాడి సంవత్సరం నుంచి విడిగా ఉంటున్నాడు. ఈ దెబ్బతో కడుపు మాడి ఇంటికి తిరిగి వస్తాడని సంబరపడిపోతున్నాడు. భూమి గిర్రున తిరిగిపోతున్నట్లు అనిపించింది. ఆమె వివరంగా చెప్పుకుపోతుంది. అతడు అన్యమనస్కంగా వింటున్నాడు. సగం అర్థమవుతుంది, సగం అవటం లేదు. తను రాత్రి ఫోన్ చేసినప్పుడు రామ్మూర్తి ఎందుకు మౌనంగా వింటూ ఉండిపోయాడో ఇప్పుడు అర్థమైంది. బహుశా తనలో తానే నవ్వుకుంటూ ఉండిపోంటాడు. అది కూడా కాదు అతడు ఆలోచిస్తున్నది. పోలీస్ స్టేషన్ మెట్లు దిగుతూ విజయ్ అన్న మాటలు. నా మనసుకు నేను జవాబుదారీ కాబట్టి, నీ మనసుకి నువ్వు జవాబు చెప్పుకోలేవు కాబట్టి. కోటీశ్వరుడైన తండ్రి పంతా నచ్చక అతడితో దెబ్బలాడి ఒక చిన్న గదిలో ఉంటూ తన జీతంతో నిజాయితీగా బ్రతికే ఒక ఇన్స్పెక్టర్ బ్రతుకు తెరువుని కేవలం తమ తమ వ్యక్తిగత కక్షలతో నిర్దాక్షిణ్యంగా తెగగొట్టారు. విజయ్ తన తండ్రితో కలిసి ఉండడం లేదని తెలుసు కానీ అది చాలా మామూలు విషయం అనుకున్నాడు. ఉద్యోగం ఒక హాబీగా చేస్తున్నాడని అనుకున్నాడు. కానీ తను నమ్మిన సిద్ధాంతం కోసం అతని తండ్రి ఒక బట్లర్కిచ్చేపాటి జీతంతో బతుకుతున్నాడని తెలుసుకోలేకపోయాడు. ఈ చదరంగపు మొదటి ఎత్తులోనే ఓడిపోయాడు. ఇప్పుడేం చేయాలి? ఎలా గెలవాలి? గెలవటం సరే, విజయ్ని ఏం చెయ్యాలి? ఎలా ఈ తప్పు సరిదిద్దుకోవాలి? అతడికి ఒక ఆలోచన స్ఫురించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.